ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. My heartfelt greetings to all of you in the glorious name of Jesus Christ on behalf of Hosanna Ministries. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. And especially I wish you a very Merry Christmas. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. May God bless you all. ప్రియులారా, మరి ఈ రోజున ప్రపంచంలో ఎటు వెళ్ళినా కూడా ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనం చూస్తూ ఉన్నాం. Today we all see the joy of Christmas all over the globe today. ఒకవేళ సమయము అటు ఇటు ఉన్నప్పటికీ కూడా ప్రపంచమంతా అలుముకొనిన ఒక పండుగ వాతావరణాన్ని మనం చూడవచ్చు. Despite the differences in time, we can witness a festive spirit enveloping the entire world. ఈ సంవత్సరాంతంలో ఈ కాలం రాగానే, ఈ దినాలు రాగానే ప్రతి వ్యక్తికి ఏదో తెలియని ఒక ఆనందం, అనేక విషయాల యొక్క జ్ఞాపకాలు మనసులో మెదులుతూ ఉంటాయి. With the arrival of this season every year, an unknown joy touches everyone, bringing back a flood of memories. ఇది అందరికీ కూడా ఒక శుభ సమాచారము, సర్వజనులకు కలిగే ఆనందదాయకమైన అనుభవము. This is a good news for everyone and a joyful and a blessed experience. ఇది క్రైస్తవులకు మాత్రమే కలిగిన ఆనందము, క్రైస్తవులకు మాత్రమే అందించబడిన శుభవర్తమానము కానే కాదు. This is not a joy meant for only Christians, nor it is good news intended solely for them. ప్రజలందరికీ కలగబోవు ఒక శుభవర్తమానం దేవదూతలు ఆనాడున ప్రకటించారు. యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చినందున ఆ ఆనందం ప్రజలందరికీ చేరువయ్యింది. The angels proclaimed this good news that day because Jesus Christ descended into this world. The joy has reached everyone. దేనికి ఆనందం? ఏంటి ఈ ఆనందం? What is this joy and what is the reason for this happiness? ఇవి మనం ఆలోచించవలసిన విషయాలండి. These are the things we must think about. ఏంటి మనకు కలిగిన ఆనందము అనంటే, So this joy we feel is మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వాక్యాలు నేను చదువుతానండి. Matthew chapter 1. I'll read out the 22nd and 23rd verses. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. All this took place to fulfill what the Lord has said through the prophet. The virgin will conceive and give birth to a son, and they will call him Emmanuel, which means God with us. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన అనుభవం ఏంటంటే, What is the joyful message intended for all mankind? ఇమ్మానుయేలు అను తోడుగా ఉండు దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. It is Emmanuel, the God who is with us, has descended into this world. అంటే నరునికి లోకంలో తోడు లేదా? Does it mean that man has no companion in this world? నరుడు తోడు నీడ లేకుండానే మనుగడ కొనసాగిస్తున్నాడా? Is mankind surviving in this world without any companion or guidance? ఆయన తోడుగా ఉండడానికి దిగి రావడం ఏంటి? What does it mean for him to descend just to be with us? ప్రియులారా, మానవునికి ఈ రోజున శాశ్వతమైన తోడు లేనే లేదండి. Dearly beloved, man has no permanent companion in this world. ఎందరు ఉన్నా ఎంత ఉన్నప్పటికీ కూడా అవన్నీ అంతరించిపోయేవే. Regardless of who and what we have, everything in this world is destined to perish. ఎవరైనా ఒకనాడు ఒంటరిగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్లే. Everyone will eventually leave us one day. మనమైనా వాళ్ళని విడిచిపెడతాము, వాళ్ళైనా మనల్ని విడిచిపెడతారు. Either we leave them or they will leave us. మనమైనా తోడు లేని వారం అయిపోతాము, వాళ్ళైనా తోడు లేని వారైపోతారు. Either we will be companionless or they will end up companionless. అందుకే That is why తోడు లేని మానవునికి, for a companionless person, ఒంటరి అయిన మానవునికి, for a lonely person, జంటగా ఉండడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. Jesus came to this world to be with the companion. ఆయన పేరే తోడై ఉన్న దేవుడు. His very name is God with us. ఆయన పేరు ఇమ్మానుయేలు.
His name is Emmanuel. ఏ నరుడు ఎవ్వరు ఇవ్వలేని ఆ ఆదరణ తోడుని ఆయన అనుగ్రహిస్తాడు. He grants the comfort and companionship that no human can ever provide. మనతోనూ మనలోనూ ఉంటాడు. He stays with us and within us. మనల్ని ఎప్పటికీ చేయి విడువడు. He'll never leave our hand. మనకి ఎప్పటికీ దూరం కాడు. He'll never be away from us. మనకెప్పుడు ఆయన వెన్నుచూపేవాడు కాదు. He'll never turn his back to us. తల్లి కన్నా మిన్నయైన ప్రేమ చూపి showing a love greater than the mother's love. మన వెన్ను తట్టి చేయి పట్టి నడిపించగలిగిన శక్తి గల దేవుడు ఆయన. He is the God who has the power to pat our backs and hold our hands and lead us forward. ప్రియమైన సహోదరులారా, Dearly beloved, మనం నమ్ముకున్న వ్యక్తులు మనకు వమ్ము చేయవచ్చు. the people we rely on might ignore us and leave us behind. పర్వతంలాగా నిలిచిన వ్యక్తులు మన కంటికి కానరాకపోవచ్చు. People who were a mountain of support might vanish one day. ఎవరో ఏదో చేశారని మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ There's no need for us to be disheartened because of some others' actions. ఎవరో మనకు దూరం అయిపోయారని మనం అలసిపోవాల్సిన అవసరం లేదు. We కానీ need not get tired because someone walked away from us. ఎప్పటికీ విడువని ఎడబాయని దేవుడు తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలుగా లోకానికి దిగి వచ్చినందున సంతోషించాలి. We must be joyful for the God who never leaves us nor forsakes us has descended into this world as Emmanuel to be with us forever. ఆయన తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? What happens when he is with us? కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. I'll tell you a few things. సమూయేలు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. Second book of Samuel, chapter 5, I'm reading out the 10th verse. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. And he became more and more powerful because the Lord God Almighty was with him. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో See, in this verse, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడండి. God is with David. అతడు అంతకంతకు వర్ధిల్లెను అనే మాట మనం చదువుతున్నాం. We read that he became powerful more and దేవుడు more. మనకు తోడుగా ఉంటే If God is with us, మన స్థితి ఎలా ఉంటుంది? what will our condition be? అంతకంతకు వర్ధిల్లుతున్న అనుభవాల్లో మనం ఉంటామండి. We'll keep flourishing more and more. అంటే నేను చెప్పేది లోకానుసారంగా, ఆర్థికంగా వీటిలో మాత్రమే కాదండి. I don't just mean worldly or financial growth. ఆర్థికంగానైనా, Be it financially, ఆత్మీయంగానైనా, spiritually, ఆరోగ్యంగానైనా, health-wise, అన్ని in విషయాల్లో all aspects. అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతాం. We'll flourish in all aspects. మనం యోహాను రాసిన పత్రికలో కూడా ఈ మాట We చదువుతాం. also read it in the book of John too. మనం అన్ని విషయములలో వర్ధిల్లినప్పుడు మాత్రమే Only when we flourish in all aspects, సౌఖ్యముగా ఉండగలుగుతామట. we can live a peaceful and well-being ఎలాగా life. మనము ఈ అభివృద్ధిని పొందుకోగలుగుతాము? How can we achieve this prosperity? మనకు తెలియక మనం ఏం What చేస్తామంటే we do without realizing is, లోకంలో అనేకమైన వాటిని ఆశ్రయిస్తాము. we rely on worldly things. ఇలా ఉంటే వర్ధిల్లుతాము, This is how we'll flourish. ఇలా చేస్తే ఆశీర్వదించబడతాము, Doing this will bring us blessings. ఇలాగ చేస్తే మనం గొప్పవాళ్ళమైపోతాము. Doing this makes us great. అనవసరమైన వాటిని, అర్థం లేని వాటిని We అపేక్షిస్తుంటాం. desire pointless and meaningless things. నాకు చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. I know a lot of people. చాలా మంది నాతో చెప్తున్న మాట What ఏంటంటే, many people say to me is, మేము కష్టపడుతుంటామండి, we work hard, శ్రమ పడుతుంటామండి, we struggle a lot, రాత్రి బవళ్ళు మేము రెక్కల ముక్కలు చేస్తామండి, we exhaust ourselves day and night, కానీ ఎందుకు అభివృద్ధి కలగట్లేదండి? but don't seem to progress. మనం కష్టపడినంత మాత్రం కాదు, It's not about our hard work. మనమేదో ఆలోచించి తన మునకలైనంత మాత్రాన It's కాదు. not about overthinking and drowning in worries. దేవుడు మనకు తోడుగా ఉండాలి. God has to be with us. ఆయన తోడు మనకుంటే If He is with us, ఎండిన ఎడారిలో కూడా మనకు సెలయేర్లు కనబడతాయి. even in a hot, dry desert, flowing streams will appear. నూరంతల ఫలం కలుగుతది. We'll have 100 times more fruit. అంత మాత్రమే కాదు, Not just ఆ that, అభివృద్ధిని మనం అనుభవించగలుగుతాం. we'll be able to enjoy that prosperity. విశ్వాసమందు అభివృద్ధి చెందుతాం, We'll grow in faith. ప్రేమ యందు అభివృద్ధి చెందుతాం, We'll grow in love. నిరీక్షణ యందు అభివృద్ధి చెందుతాం, We'll grow in hope. దైవ కృప యందు అభివృద్ధి చెందుతాం. We'll grow in divine grace. దేవునితో మనకున్న అనుబంధం అభివృద్ధి చెందుతుంది. Our bond with God will grow. ప్రియమైన సహోదరులారా, My dear ones, మరి దేవుడు మనకు తోడుగా ఉంటే కలిగే ఈ అభివృద్ధిని మనం పొందుతున్నామా? so are we receiving the prosperity that comes from God?
ఒకవేళ ఈ రోజున అభివృద్ధి కనబడకపోతే అర్థం ఏంటి? What's the reason if we don't see any growth? దేవుడు మనకు తోడు లేడని కదా అర్థం. Does it not mean that God is not with us? ఈ క్రిస్మస్ శుభ సందర్భాన, On this auspicious occasion of Christmas, దేవుని వాక్యమును బట్టి నేను మీతో చెప్తున్నాను, I'm speaking to you according to the word of God. నీతో ఉండడానికే యేసయ్య లోకానికి వచ్చాడు. Jesus came to this world to be with you. నీతో కలిసి మెలిసి తిరగడానికి, ఉండడానికి, జీవించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. Jesus Christ came to this world to walk with you, to be with you and to live with you. ఆయనతో ఉండడానికి నీకు ఇష్టం ఉందా? Do you desire to be with him? ఆయనతో జీవించడానికి నీకు ఆనందం ఉందా? Are you happy to live with him? ఈ మాటలు వింటున్న నా సహోదరుడా, సహోదరి, Everyone listening to these words, ఆయన తోడు నీకుంటే if you have him by your side, అభివృద్ధి చెందుతావు. you will prosper. మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. I'll also tell you another thing. ఆదికాండం 39వ అధ్యాయం Genesis chapter 39. 23వ వాక్యాన్ని నేను చదువుతానండి. I'll read out the 23rd verse. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గూర్చియు విచారణ చేయకుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. The warden paid no attention to anything under Joseph's care because the Lord was with Joseph and gave him success in whatever he did. ఈ వాక్య భాగంలో In this verse, యోసేపు చేసిన ప్రతి పని సఫలమవుతూ వచ్చిందండి. everything Joseph did was a success. ఎందుకని? Why? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడండి. Because God was with him. మీరు ఆలోచిస్తున్నారా? Are you paying attention? ఈ క్రిస్మస్ శుభ సందర్భాన్ని నేను మీతో చెప్పవలసిన మాట ఏంటంటే, What I want to tell you on this blessed occasion of Christmas is, ఆయన మనకు తోడుగా ఉంటే if he is with us, మన కార్యాలన్నీ సఫలమవుతాయండి. all our works will be a success. ఎన్నో తలంపులతో మనం ముందుకు వెళుతున్నాం. Today we are heading ahead with so many thoughts and concerns. ఎన్నో ఆలోచనలు మనకు మనసులో గూడు కట్టుకొని ఉన్నాయి. Many thoughts are nesting in our hearts. కానీ ఎందుకు అధైర్యపడుతున్నావు? But why are you discouraged? ఈ కార్యం చేస్తే సఫలమవుతామో లేదోనని, Doubting whether this effort of you will be successful. కొన్ని సందర్భాల్లో సఫలం కాక విఫలమై విరుచుకుపడిన అనుభవాలు మన ఎదుట ఉండబట్టి, Because we faced with past experiences where we failed and crumbled instead of succeeding. ఏం జరుగుతుందో అనే ఆందోళన మన హృదయంలో ఉంటుంది. Our hearts are filled with anxiety about what might happen next. దేవుడు మనకు తోడుగా ఉంటే If God is with us, ఈ భయము మనకు ఉండదండి. we won't have this fear. మన చేత ఉన్న ప్రతి దానిని ఆయన సఫలం చేస్తాడు. He will grant success to everything we put our hands to. మన ఆలోచన సఫలమవుతుంది. Our thoughts will be successful. మన క్రియలు Our సఫలమవుతాయి. works will succeed. మనం వెళుతున్న మార్గం సఫలమవుతుంది. The paths we travel will be successful. మన బ్రతుకులో ఎప్పుడు ఆయన అనుగ్రహించే ఆశీర్వాదం చేత మన సాక్షులుగా బ్రతకగలుగుతామండి. Through the blessings he pours in our lives, we'll be able to live as his testament forever. ఐగుప్తులో ఒక బానిసలాగా వెళ్ళాడండి యోసేపు. Joseph went to Egypt as a slave. నమ్ముకున్న అన్నలే అమ్ముకునే పరిస్థితికి దిగజారితే, Even when his own brothers whom he trusted stooped so low as to sell him. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె కన్నీటి మయమై ఒక బానిసగా ఐగుప్తులో అడుగుపెట్టిన వ్యక్తి యోసేపు. Joseph entered Egypt as a slave, in tears like a sparrow sitting alone on roof. కానీ బానిసగా నిలిచిన ఆ దేశంలోనే But in the very land he stood as a slave. ఒక ఉన్నత అధికారిగా అతను మార్చబడడం ఒక ఆశ్చర్యంగా మనకు కనిపించట్లేదా? Isn't it truly amazing to see him change from a slave to a supreme authority? ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాడు యోసేపు? Look at his incredible transformation. యోసేపుకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? Who was there to help Joseph? సహకరించే వాళ్ళు ఎవరున్నారు? Who was there to support him? చేయూతనిచ్చిన వాళ్ళు ఎవరున్నారు? Who was there to extend a helping hand? అతన్ని బలపరిచిన వాళ్ళు ఎవరున్నారు? బాగు చేసిన వాళ్ళు ఎవరున్నారండి? Who was there to strengthen him or uplift him? ఎవ్వరు లేరు. Nobody. కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. But God was with him. ఇక్కడ నేను మీతో ఒక మాట చెప్పనా? Shall I tell you one thing? ఎవ్వరు మనకు తోడుగా లేకపోయినా, Even if no one's there to stand by us, ఆయన ఒక్కడ మనకు తోడుగా ఉంటే చాలండి. it's enough if he alone is with us. మనకు ఎవరో తోడు లేరని మనం కృంగిపోవాల్సిన అవసరం లేదండి. We don't need to be disheartened if nobody is there to support us. ఉండవలసిన శక్తి గల దేవుడు తోడుగా ఉంటే అంతకు మించిన కార్యం ఇంకొకటి లేదండి. If the Almighty God is with us, there is nothing more wonderful than that. యోసేపు ఎక్కడ నిలిచినా సఫలమవుతుంది. Joseph succeeded wherever he stood. ఏది చేసినా సఫలమవుతూ వచ్చాడు. Succeeded in whatever he did.
మరి ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, then today, my dear ones, సంవత్సరాలు దొర్లుతున్నాయి, years are passing by, రోజులు రాజులై కూర్చుంటున్నాయి, days are passing by, పరిస్థితుల ప్రభావాలు విరుచుకుపడుతున్నాయి, extreme conditions are crashing down upon us. మరి ఈ రోజున ఎంతవరకు మన కార్యాలు సఫలమవుతూ ఈ రోజున ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతున్నాము? So how much success and blessings are we truly seeing in our lives today? ఒక సంవత్సరం గతించి రెండో సంవత్సరంలోకి వస్తున్నామంటే, As a year passes and we enter into the next, పోయిన సంవత్సరం ఎలాగో ఇది ఫెయిల్ అయింది, anyway this has failed last year, ఈ సంవత్సరం వేరొక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం, this year let's start a new work. ఇదిగో ఇలాంటి ఆలోచన మనకు కలుగుతున్నాయి. These are exactly the kind of thoughts in our minds. అది ఎందుకు మనకు సఫలం కాలేదు? Why did it not succeed for us? దేవుడు మనకు తోడుగా లేక. Because of God not being with us. ఈ సంవత్సరాంతంలో నా ప్రియమైన సహోదరులారా, At this year's end, my dear ones, రాబో దినములలో నీ కార్యాలు సఫలం అవ్వాలి. may your works be successful in the days to come. నీ ఉద్యోగమైన వ్యాపారమైన చేతి పనులైన సఫలం కావాలి. Whether it is your job, your business, your handiwork, may it all be successful. విద్యారంగంలో నువ్వు సఫలం కావాలి. May you succeed in your education. కుటుంబపు వ్యవస్థలో నువ్వు సఫలం కావాలి. May you succeed in your family life. ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన దీవెన నువ్వు పొందుకోవాలి. May you receive a surprising and bountiful blessing. అందుకు నీకు తోడుగా ఉండడానికే యేసయ్య లోకానికి వచ్చింది. To be with you in all these, Jesus came into this world. ఆయన తోడు నీకుంటే, If He is with you, నీ కార్యాలన్నీ సఫలమవుతాయి. all your works will be successful. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll remind you of another thing. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. Joshua chapter 6, I'm reading the 27th verse. యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. So the Lord was with Joshua and his fame spread throughout the land. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. Look how precious these words are. ఒక్క వ్యక్తి కీర్తి One person's glory దేశమంతా వ్యాపించిందండి. spread throughout the country. మన పేరు మన పక్కింటోళ్ళకి తెలియట్లే. Even our neighbors don't know our name. మనం భక్తులు మన సంగతి ఎదురుంటోళ్ళకి తెలియట్లే. Even our neighbors don't know that we are believers. మనం ప్రభువుని ఆరాధిస్తూ సేవిస్తున్న సంగతి ఎవ్వడికి కంటపడట్లే. We worship and serve the Lord, yet no one seems to notice us. ఒక వ్యక్తి కీర్తి దేశమంతా వ్యాపించడానికి ఆ వ్యక్తి ఎవరు? Who is he for his glory to spread across the entire nation? దేవుని తోడు కలిగిన వాడండి. The one who has God's presence with him. దేవునితో నడిచేడి వాడండి. The one who walked with God. దేవునితో సహజీవనం చేయగలిగిన వాడండి. The one who lived in communion with God. దేవుని ఆలోచన అనుసారంగా బ్రతికే వ్యక్తి అండి. The one who lives by God's will. అతడు దేవునితో ఉన్నాడు. He was with God. దేవుడు అతనితో ఉన్నాడు. God was with him. అతని కీర్తి దేశమంతా కీర్తి ప్రబలిపోయిందట. His glory spread all over the nation. ప్రియమైన సహోదరులారా, Dearly beloved, మన గుండెల్లో ఉన్న ఆశ ఏంటి? what is our desire? మనకు మంచి పేరు రావాలి. We want a good reputation. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. We should be a blessing to many. మనం అనేకులకు తెలిసిన వ్యక్తులు కావాలి. We must be very popular. మనం చేస్తున్న ప్రతి దానిలో కీర్తి కలగాలనుకుంటాం. We want glory in everything we do. మన శక్తి మీద మన భక్తి మీద మనం ఆధారపడితే ఇది కలుగుతుందా? Will we achieve this if we rely on our strength and our own devotion? కానే కాదండి. Absolutely not. దేవుడు మనకు తోడుగా ఉండాలి. God has to be with us. మీకు ఒక మాట చెప్పనా? Shall I tell you something? యెహోషువకి దేవుడు తోడుగా ఉండడానికి, For God to be with Joshua, యెహోషువ ఎవరు? who is Joshua? పరిచారకుడండి. An assistant. మీరు మొదటి అధ్యాయంలో చదివితే యెహోషువ గ్రంథంలో, Even if you read it in the first chapter of book of Joshua, యెహోవా సేవకుడైన మోషే, Moses, servant మోషే of Lord. పరిచారకుడైన యెహోషువ అని రాయబడి ఉంటుందండి. It's written as Joshua, the assistant to Moses. యెహోవా సేవకుడు మోషే, Moses, the servant of the Lord, ఈ మోషేకి పరిచారకుడండి. an assistant to Moses. ఈ పరిచారకుని యొక్క కీర్తి దేశమంతా వ్యాపించిపోవడం ఏంటి? How can the glory of an assistant spread across the nation? ఈ పరిచారకుని గురించి దేశమంతా ముచ్చటించుకోవడం ఏంటి? Why is the entire nation talking about this assistant? ఆయన గొప్ప చదువులు చదివిన వాడు కాదు కదా. He wasn't highly educated, was he? ఆయన ఉన్నత దేశాలలో విద్యాభ్యాసం చేసిన వాడు కాదు కదా. He wasn't educated in elite nations, was he? మంచి మంచి ఫ్యాక్టరీలు, మంచి మంచి కంపెనీలు నడిపించుతున్న వ్యక్తి కాదు కదా. He wasn't someone running great factories or great companies, was he? ఒకే మాట చెప్పనా? Shall I say in one word? యెహోషువ దైవ భక్తి కలిగిన వాడు. Joshua was a man of godly devotion. అందుచేత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. That's why God was with him.
దేవుడు అతనికి తోడుగా ఉండబట్టి, because God was with him, అతనే ఒక నాయకునిగా ఉండేటట్లు ప్రభు సహాయం చేశాడు. God helped him stand as a leader. అతనికి దేవుడు తోడుగా ఉండి సమస్త ఘనకార్యాలు చేస్తూ వచ్చాడు. Being by his side, God performed many miracles through him. అతని కీర్తి వ్యాపిస్తూ వచ్చింది. His glory kept spreading. మరి ఈ రోజున మనం దేని మీద So ఆధారపడుతున్నాం? today, who are we relying కొంతమంది on? ఉన్నారండి, There are some people, వాళ్ళు దైవ భక్తి ఆశ్రయించరు, they don't rely on godly devotion. దైవ భక్తిని అపేక్షించరు. They do not seek godliness. లోకంలో గొప్ప పేరు రావాలని Desiring a great name in the world, వాళ్ళ శక్తి మీద ఆధారపడి relying on their own strength. రాత్రి బహుళ శ్రమ పడుతుంటారండి. They keep laboring day and night. నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలండి అంటాడు. They say, I must get a first rank. చరిత్ర బద్దలు చేయాలండి అంటాడు. They say, I must shatter all records. నేను గొప్ప రాబడిని సంపాదించాలండి అంటాడు. They say, I must earn a great income. ఇవన్నీ తన శక్తి మీద ఆధారపడి. All these relying on their own strength. మీరు ఆది కాండంలో కూడా చూస్తారు కదా, You can also see it in Genesis. కీర్తి కొరకై, For glory, మంచి పేరు కొరకై, for a good name, ఆకాశాన్ని అంటే ఒక గోపురం కట్టాలనుకున్నారంట. they wanted to build a tower touching the sky. ఇలా ఆశలకు అవధులు ఉండాలండి. There has to be a limit to their desires. దేవుడు తోడు కలిగి పని చేస్తున్నారా? Were they doing it with God's support? దేవుని సహాయ సహకారాలు ఉన్నాయా? Did they have God's help and cooperation? అవి ఏవి పరీక్షించట్లే. They're not examining any of them. మేము అనుకున్నాం, చేసేస్తాం. We thought it, so we'll do it. మాకు అలాంటి ఆలోచన వచ్చింది, అది నెరవేర్చుకుంటాం. We had a thought, so we'll fulfill it. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ యొక్క శ్రమ కుప్పకూలిపోయింది. Their desires, their deeds and their efforts all collapsed. వాళ్ళు కూడా చల్లాచెదురుగా మారిపోయారు. They were all scattered వాళ్ళు as well. కలిగిన కలలని పగటి కలలుగా మార్చబడిపోయాయి. All their dreams turned into a mere ప్రియమైన daydream. సహోదరులారా, My dear ones, ఆయన మనకు తోడుగా ఉంటే if He is with us, మంచి పేరు అప్పుడు కలుగుతాది. only then we'll have a good ఘనత name. అప్పుడు కలుగుతాది. Only then we'll attain glory. కీర్తి అప్పుడు కలుగుతాది. Only then we'll attain ఈ honor. క్రిస్మస్ శుభ సందర్భాన On this auspicious occasion of Christmas, దేవుని వాక్యంను బట్టి నేను చెప్పగలిగింది, what I'm able to say according to the word of God, కీర్తిని అపేక్షించుతున్న మనము we who desire glory దేవుని తోడు కోరుకోవాలి. must desire God's company. మనకు తోడుగా ఉండడానికే యేసయ్య లోకానికి వచ్చాడు. Jesus came to this world to be with us. ఆఖరిగా మరొక మాట కూడా చెప్తాను. Finally, I'll tell you another thing. రాజుల 2వ గ్రంథం Second book of Kings, 18వ అధ్యాయం 7వ వాక్యం అండి. chapter 18, verse 7. నేను చదువుతాను. I'll read. యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. And the Lord was with him. He was successful in whatever he undertook. ఇక్కడ హిజ్కియా రాజును గురించి మనం చదువుతున్నామండి. Here we read about King Hezekiah. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. God was with him. అతడు వెళ్ళిన చోటల్లా అతనికి జయమే కలిగిందంటే. He was successful wherever he went. ఇది ఎంత ఆశ్చర్యకరమైన అనుభవం అండి. How amazing is this experience? అన్ని విషయాల్లో జయం కలగడం అంటే, Success is every aspect. రాజుల చరిత్రలో మనం చదివినప్పుడు When we read the history of kings, జయ అపజయాలు సర్వసాధారణమండి. success and failures are quite common. ఒక దేశం మీదకి వెళ్ళినప్పుడు జయం కలగవచ్చు. When going against a country, victory may occur. మరొక దేశం మీదకి వెళ్ళినప్పుడు అపజయం కలగదు. Going against another country, defeat may occur. జయమే కలగలనేమి లేదు. There's no rule that only victory must occur. అపజయమే కలగలనేమి లేదు. Similarly, there's no rule that only failure must occur. రాజుల చరిత్రలో జయ అపజయాలు అనేవి సర్వసాధారణం కదా. In the history of kings, victory and defeat are quite common, aren't they? కానీ ఈ మాట హిజ్కియా జీవితంలో చల్లదండి. But this doesn't apply to Hezekiah's life. తాను వెళ్ళిన చోటల్లా అతనికి జయమే కలిగింది. He succeeded everywhere he went. ఒక మనిషికి ఇది ఎలా సాధ్యమైంది? How is this possible to a human? ఆ మనిషికి దేవుడు తోడుగా ఉన్నాడు గనుక. Only because God was with that human. ఆయన తోడుగా ఉంటే మనకు అపజయం కలుగుతుందా? If he is with us, will we ever face defeat? ఆయన మన పక్షాన ఉంటే శత్రు మన ఎడల విజృంభిస్తాడా? If he is on our side, will the enemy ever prevail against us? ఆయన మనకు తోడుగా ఉంటే శత్రు మనపై పై చేయి కలిగి ఉంటాడా? If he is with us, will the enemy ever have an upper hand? నా ప్రియమైన సహోదరులు, My dear ones, ఈ రోజు అనేక విషయాలు ఎందుకు ఓడిపోతున్నాం? why are we failing in so many matters today?
ఇశ్రాయేలు చరిత్రలో మనం గమనించాలి. When we notice or observe the history of Israelites, అనేకమైన రాజుల మీద, దేశాల మీద జయిస్తూ వచ్చారండి. they kept winning against a lot of nations. చిన్న పట్టణం హాయి అనే పట్టణం, A small town called Ai. ఈ చిన్న పట్టణమైన హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఓడిపోయారు ఇశ్రాయేలీలు. The Israelites were defeated by the small town called Ai. ఇది వాళ్ళకి అగమ్య గోచరం అయిపోయింది. This became a mystery to them. ఇన్ని పట్టణాలు మనం జయించుకుంటూ వచ్చామే, We have been conquering so many towns. గొప్ప గొప్ప రాజుల్ని మనం జయించుకుంటూ వచ్చామే, We have been conquering great and mighty kings. మరి ఈ చిన్న పట్టణం చేతులు ఎందుకు ఓడిపోయాము? But why have we lost to the small town? ఆ పట్టణం మీదకి వెళ్ళేటప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా లేడండి. When they were against that town, God was not with them. దేవునికి హేయమైన కార్యాలు చేశారాళ్ళు, They did detestable acts to God. దేవునికి విరోధులయ్యారాళ్ళు. They went against God. దేవుడు లేకుండానే యుద్ధం ప్రారంభించారు. They started the war without God. దేవుడు లేకుండానే యుద్ధానికి వెళ్ళారు. They went on the war without God. దేవుడు లేని ప్రజలను శత్రువు హతమార్చాడండి. The enemy slaughtered the people who did not have God with them. అంతకుముందు ఎన్నో విజయాలు చూచి ఉండవచ్చు. They might have seen many victories before that. అంతకుముందు ఎన్నో విజయ పతాకాలు ఎగరేసి ఉండొచ్చు. They might have hoisted many flags of victory before that. మరి అంత గనులు ఈ రోజున ఎందుకు ఓటమి పాలయ్యారు? Then why did such capable people suffer defeat? ఆనాడు వాళ్ళకి తోడుగా ఉన్న దేవుడు ఈనాడు వారికి తోడుగా లేడు. The God who was with them back then is not with them today. ఈ రోజున మన అపజయానికి కారణం ఏంటి? What's the reason for our failure today? మనకు మంచి అనుభవం ఉంది, We have a good experience. చేయ సామర్థ్యత ఉంది, We have a capacity for prosperity. ఆలోచన ఉంది, We have wisdom, ధనబలం ఉంది, power of wealth, భుజబలం ఉంది. physical strength as well. కానీ ఎందుకు ఓడిపోయాము? Then why have we failed? అన్ని ఉన్నా Having all of them, దేవుడు లేడు. but not God with us. దేవుని తోడు లేకపోతే If God's presence is not with us, పర్వతమే మన ప్రక్కనున్న మనకి జయం రాదండి. even if a mountain is on our side, we won't succeed. మనకున్న సహాయాలన్నీ నిస్సహాయమైపోతాయండి. All the help we have will be helpless. మనకున్న బలగము బలమంతా ఒట్టిదిగా మారిపోతుంది. All our strength and support will be worthless. దేవుడు మనకు తోడుగా ఉంటే If God is with us, మనకి ఎప్పుడు జయమే కలుగుతుంది. we'll always succeed. ఈ క్రిస్మస్ శుభ సందర్భాన On this special occasion of ఆ Christmas, జయము మనకు కలగడానికి, for us to achieve that victory, దేవుడు మనకు తోడుగా ఉండడానికి, for God to be with us, దేవుడు మనకు తోడుగా ఉంటానని that God will be with us, ఆయన దిగి వచ్చిన సందేశం నీ ఎదుట నిలుస్తుంది. the message of His descent stands before you. ఇకనైనా విజయవంతంగా నీ బ్రతుకు కొనసాగాలి అని అనుకుంటే, If you want your life to continue successful from now, ఈ క్రిస్మస్ వేళ at this Christmas time, ఆయన తోడుని కోరుకో. seek His companionship. యేసయ్యా నీ తోడు నాకు కావాలి, Jesus, I want you with me. నీవు నాతో నిలవాలి, You must stand with me. నీవు నా ప్రక్కన నిలవాలి, You must stand by me. నీతో నేనుంటానని నిర్ణయం తీసుకోవాలి. You must make the decision saying, I'll be with you. అలాంటి ఆశ నీకు కలిగింది. If you wish that way, కళ్ళు మూయండి, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. close your eyes and I'll pray for you. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. O Lord of life, praise to you. నాయనా మీరు మా కొరకే దిగి వచ్చారు. Lord, you descended for our sake, తోడు లేని మాకు తోడుగా ఉండడానికి, to be the companion who have no one, నీడ లేని మాకు నీడను చూపించడానికి, to provide refuge who are unsheltered, మాతో కూడా అడుగులు వేయడానికి to walk with us. నాయనా మీరు మా కొరకు దిగి వచ్చారు. Lord, you descended for our sake. మీరు మాకు తోడుగా ఉంటే If you are with us, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో అనేది మేము ధ్యానించుకుంటూ వచ్చాం. we have been studying the kind of activities that take అవును ప్రభు, place. మీరు మాకు తోడుగా ఉంటే మేము అభివృద్ధి చెందగలుగుతాం. Yes, Lord, if you are with us, we'll be able to prosper. మీరు మాకు తోడుగా ఉన్న ఎడల If you are with us, మాకు జయము కలుగుతది. we will succeed. మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు When you are with us, మాకు కీర్తి కలుగుతది. we'll attain glory. మాకు మీరు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం. We desire for you to be with us. ప్రభువా, Lord, అలసి సొలసిన మా బ్రతుకులలో in our tired and weary lives, మీరు ఉదయించాలని కోరుకుంటున్నాము. we wish for you to arise.
మా బ్రతుకు మరో మలుపు తిరగాలని కోరుకుంటున్నాము. We wish for our lives to take a new turn. మీరు మా చేతిని పట్టుకుని నడిపించండి. Hold our hands and lead us. ఈ క్రిస్మస్ శుభ సందర్భాన On this auspicious occasion of వినయ Christmas, విధేయతలతో మీ పాదాలు పట్టుకుంటున్నాము నాయన. Lord, we're clinging to your feet with humility and obedience, మా ఎడల మీరు కృప చూపించమని, asking you to show your grace to us తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, and to be with us and lead us, మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటాం. surrendering all of us to you. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. In Jesus' name we pray. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. May God bless you all. మరి ముఖ్యంగా క్రిస్మస్ యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. Especially I wish you a very happy Christmas. నా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండుగాక. May the presence of my God be with you. ఆమేన్. Amen. For Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.